నువ్వు సక్సెస్ కావాలి అనుకుంటే, మీలో అద్భుతమైన మార్పు రావాలనుకుంటే, వేగంగా త్వరగా లాభాలు వచ్చేవి, త్వరగా ఎదిగే వాటి గురించి ఆలోచించి మీరు ప్రయత్నాలు చేయడం కానీ, ప్రయత్నాలు చేసి ఆపడం కానీ చేయొద్దండి. మీరు చూడండి, ఎదురు చెట్టు గురించి, మ్యాజిక్ బ్యాంబూ ట్రీ గురించి ఒక క్లాస్ ఉంటుంది. అందరూ పంటలు వేస్తుంటే 2-3 నెలలు పంటలు వస్తాయి, వీడు మాత్రం ఒకటి వేసాడండి. ఫస్ట్ ఇయర్ ఎదగలేదు, సెకండ్ ఇయర్ ఎదగలేదు, థర్డ్ ఇయర్ లేదు, ఫోర్త్ ఇయర్ 100 అడుగులు అయింది, ఫిఫ్త్ ఇయర్ ఏకంగా 150 అడుగులు అయిందండి. కనీసం 100 ఏళ్ళ పాటు వాడు ఫలసాయం వచ్చింది. ఈ 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు అందరూ అతను క్రిటిసైజ్ చేశారు. అందరం ఇన్ని పంటలు వేసుకుంటాను, మాకు ఎంత డబ్బు వచ్చిందో చూడండి, ఎంత జబ్బు వచ్చిందో చూడండి, వీడు ఎందుకు మూర్ఖుడు, ఏదో వేశాడు అని చెప్పేసి. బట్ 5-7 150 అడుగులు పెరిగిందండి. అది ఆటమిక్ హ్యాబిట్స్లు అనేవి చాలా చిన్నగానే స్టార్ట్ అవుతాయండి. మరి 150 అడుగులు ముందడానికి వెళ్ళే ముందు మొదటి 3 ఏళ్ళు ఏం చేసింది? ఎంత పైకి బలంగా వెళ్ళాలో అంతకంటే ముందు వేళ్ళు కిందకి బలంగా పునాది లోపలికి వెళ్ళిపోయి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడిందండి. పైకి మాత్రం ఎదుగుదల కనపడటం లేదు, అది కిందకి ఎదిగింది. కిందకి ఎదగడం అయిపోయిన తర్వాత పైకి ఎదగడం మొదలుపెట్టింది. మీరు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, కోర్ నాలెడ్జ్ స్ట్రాంగ్గా ఉండాలి, స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. వ్యక్తిత్వంలో అద్భుతమైన మార్పులు రావాలంటే రోజుకి 1% అయినా సరే మారడానికి ప్రయత్నించండి. డబ్బు సంపాదించడం కావచ్చు, బద్దక నుంచి బయటపడడం కావచ్చు, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కావచ్చు, జస్ట్ 1% మాత్రమే. అది మీకు పెద్ద మార్పు వచ్చినట్టు అనిపించదండి మొదట్లో. తమాషా ఏంటంటే వచ్చే సంవత్సరానికి మీలో 36 రెట్లు ఎదుగుదల కనిపిస్తుంది. 36% కాదు సార్, 36 టైమ్స్. 36 టైమ్స్ అంటే ఇండైరెక్ట్గా ఇంటూ 100 వేసుకోండి, ఇంటూ 100 వేసుకోండి. 3600% కింద లెక్క మూలతో 3600%కో 3600% లెక్క అనమాట. అంత శక్తివంతంగా మారుతారు, అంత పవర్ఫుల్గా మారుతారు. అంచేత ఎస్ఐపి ఉంది, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని. రోజు ఇంత పొదుపు చేస్తే అది కొన్నాళ్ళు 5-15 ఏళ్ళు తర్వాత 1 కోటి రూపాయలు దాటిపోతుంది అనమాట. నెలకో 15 రోజులకో వారానికో ఇంత ఇచ్చేస్తుంది. చీమ ఎంత తీసుకెళ్తుందండి, 150 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటుందండి. నువ్వు చీమలా ఫీల్ అయ్యావు, బట్ ప్రయత్నం మాత్రం రోజు ఉండాలి. రోజు నేను పెంపొందించుకోవాలి, రోజు నువ్వు మెరుగుపరుచుకోవాలి, రోజు నీకు నువ్వు మాడిఫై చేసుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి, అప్స్కిల్లింగ్ కావాలి, రీస్కిల్లింగ్ కావాలి. నీ బలహీనతలు ఒక్కొక్కటి తగ్గించుకుంటారా, నీ బలాలు ఒక్కొక్కటి పెంచుకుంటాను. రోజుకు 1% అంటే 100% మారకూడదు, అంటే 100% మారడానికి ప్రయత్నిస్తా, మన్నాడే నువ్వు బొక్క బాటలో పడిపోతావు. ఎంత వీలైతే అంత ఈరోజు మారుతాను అనుకో. 10%, 20%, 30% నీ ఇష్టం. అట్లీస్ట్ 1% నువ్వు రోజు మారడం మొదలుపెట్టినా మెల్లిగా ఎదురు చెట్టు ఎదగడానికి 3 ఏళ్ళు పెట్టి 5 ఏళ్ళకి 150 అంతస్తులు అలాగైందో నీకు ఎదుగుదల మొదట నీకు ఏమీ కనిపించదండి. కానీ వచ్చే సంవత్సరానికి మాత్రం నీలో ఒక మహానుభావుడు పుట్టడానికి 1 ఇయర్ చాలు, ఒక గొప్ప శక్తివంతుడు కావడానికి 1 ఇయర్ చాలు, ఒక మహానుభావుడు అవడానికి 1 ఇయర్ చాలు, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి 1 ఇయర్ చాలా ఎక్కువ అండి. అది పాత లాంగ్వేజెస్ మీద ఆధారపడడం కదా. కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త వ్యాపారం పెట్టడం కానీ, కొత్త జీవితంలో మాడిఫై చేయడం, పాత అలవాట్లను తెగించడానికి, కొత్త అలవాట్లు చేసుకోవడానికి. యూ వాంట్ టు మేక్ ది హ్యాబిట్, యూ వాంట్ టు బ్రేక్ ది హ్యాబిట్, యూ నీడ్ 21 న్యూరలాజికల్ ట్రయల్స్ అని నేను చాలాసార్లు చెప్పాను. ఆటమిక్ హ్యాబిట్స్లో ఆటం ఇంతే మార్పుతో మొదలుపెట్టు. ఇంతే ఒత్తిడి, ఇంతే బ్రహ్మాండం బద్దలేసినంత విస్ఫోట అనుభవం అంటే ఇది అనువుగానే ఇచ్చేసిందంటే ప్రపంచాన్ని కూల్చేంత విస్ఫోటక శక్తి ఉంటుంది. బట్ నీ ఆటమిక్ హ్యాబిట్ అనేది నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఉంటుందన్నమాట. ఎంతగా మొదలుపెట్టు, ఎంత సక్సెస్ అని పొందు. ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. ఐ లవ్ యూ రాజాస్ అండ్ రాణీస్. నచ్చితే లైక్ చేయండి, నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, మీ సోషల్ మీడియాలో కూడా పెట్టండి. ఇటువంటి మీరు పెట్టుకోల్ది నాకు విజృంభించి మంచి ప్రోగ్రాం చేయాలని నేను
రెడీ అవుతాను. మీరు బద్దగించకండి, ఎందుకంటే నేను మీకు ఇన్స్పైర్ చేస్తున్నానంటే మీరు పొందేసి ఆనందపడడం కాదు, నాకు కూడా మీ నుంచి మోటివేషన్ రావాలి. బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్.